నమస్తే. ప్రజెంట్ మనం ఎల్లమ్మగూడ గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర ఉన్నాం. అందరికి తెలిసిందే తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎటుపోతుంది, ఎక్కడ పోతున్నారు నాయకులు. సో ఇవాళ ఒక సర్పంచ్ గా నామినేషన్ ఎత్తా ఉంటే అభ్యర్థిని కిడ్నాప్ చేస్తారా? సో మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ క్రాంతిదళ అధ్యక్షులు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. అన్న, గ్రామ పంచాయతీ కార్యాలయం కాడికి వచ్చినాం. ఎటువంటి భరోసా ఇచ్చారు అభ్యర్థికి? వాళ్లకు ఏదైతే మంత్రి అండదండలతోని ఇక్కడ నిలబడ్డటువంటి వ్యక్తి యునానిమస్ గా కావాలని చెప్పని ప్రయత్నం చేసిండో, మూత్రం దాగిచ్చి, మందులో కలిపి మూత్రం దాగిచ్చి ఒక పలుమార్లు 6-7 సార్ల తాగిపించి వాళ్ళను భయపెట్టించి విడ్రా చేయించాలనే ప్రయత్నం చేసిండో, ఆ వార్త ఎప్పుడైతే బయట ప్రపంచానికి మనకంతా తెలిసిందో ఇమ్మీడియట్ గా వాళ్ళకి వచ్చి ఒక ధైర్యం ఇచ్చి మేమందరం ఉన్నాం అండదండగా. ఇంకోటి ఏంటంటే మన ధైర్యం కన్నా ఎక్కువ మొదలు వాళ్ళు భర్తను కిడ్నాప్ చేసిరని తెలిసిన తర్వాత కూడా తన పోయి నామినేషన్ వేసుడు, ఆ తనకు అండగా ఇంకోరు నామినేషన్ వేసుడు. ఈ ముఖతే కనుక నామినేషన్ వేసేది ఉంటే వీళ్ళ భర్తను చంపేద్దరు అక్కడనే. కానీ ఇంకోరు వేసే వరకు ఇప్పుడు ఇంకోడు ఉన్నాడు కదా. సో ఈ మర్డర్ కేసు అనవసరంగా మీద పడుతుంది అనే ఆలోచనతోటి వాళ్ళు తనను వదిలిపెట్టారు. సో సమాజానికి మొత్తం ఇది తెలియజెప్పి ఈ దుర్మార్గుని ఇక్కడ, ఈ కీచకుని ఇక్కడనే కథం పట్టియాలి, ఈ నరకాసురుని వధ ఇక్కడనే జరగాలి, అది ఓటు ద్వారా జరగాలనేది చెప్పడానికి వచ్చి వాళ్ళకి అదే చెప్పినాం. తన కూడా ధైర్యంగానే ఉన్నది. ఇంకా మేము వచ్చి ఇంకింత ధైర్యం చెప్పే ప్రయత్నం మనందరం కలిసి వచ్చినాం వీడికి. సో వచ్చేటప్పుడు కూడా ఏంటంటే ఈ గ్రామ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, ఎల్లమ్మగూడెంలో నల్గొండలో వీళ్ళు అంటే ఏ రాత్రిలో ఏం చేస్తారో తెలియని పరిస్థితి. పోలీస్ సెక్యూరిటీ కూడా లేదు ఆమెకు. ఇప్పటికే ఇయ్యనుండే ఎస్పీని కలిసిన తర్వాత కూడా. సో సంపుతారనే దాంతో పోయి నల్గొండలు ఉన్నారు, మనం పట్టుకొని వచ్చినాం ఇక్కడికి. ఇప్పుడు దీన్ని ఇన్ఫర్మేషన్ మొత్తం కనుక జనాలకు పోయి డీజీపీ దాకా పోవాలి, హోంమంత్రి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి దగ్గర పోయి వీళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి. ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని ఒక సపరేట్ ఎలక్షన్ గా పరిగణించుకొని ఇక్కడ వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. సమాజం ఏం జరిగినా కానీ వీడికి మొత్తం వాలుడే, ఇక్కడ కందిరీగ లెక్క ఇక్కడ వాలుడే. వాళ్లకు భరోసా ఇచ్చి తెలంగాణ సమాజం కూడా వాళ్ళు ఎంబడున్నది చెప్పడానికే మనందరం కలిసి. ప్రధానంగా నల్గొండ అంటే రెడ్ల రాజ్యం అని మనకు తెలుసు, మీ అందరికి తెలుసు. ఇవాళ వాళ్ళందరినీ తట్టుకొని ఇక్కడ బీసీ బిడ్డ బతకగలుగుతుందా? మరి బరాబర్ బతికాలి. ఇక్కడ ఉన్న కీచకుడు వాళ్ళ సామాజిక వర్గం రెడ్డోళ్ళనే చంపిండు కదా. ఇక్కడ మాజీ సర్పంచ్ విజయరెడ్డి అంటే చంపిండు. అంటే ప్రతి దగ్గర ఇటువంటి ఆధిపత్యం ఉంటది. సో ఇవాళ ఇప్పుడు 42% బీసీలకు రాజ్యాధికారం రావాలి. రాహుల్ గాంధీ బీసీలకు మొత్తం దేశం మొత్తం అన్యాయం జరుగుతున్నదని చెప్పుకుంటూ తిరుగుతా ఉన్నాడు కదా. సో రాహుల్ గాంధీ పెత్తనంలో ఉన్నటువంటి కుటుంబం, ఆ కుటుంబం పెత్తనం ఉన్నటువంటి పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నది. సో ఇది ఇక్కడ కాదు, రాహుల్ గాంధీ దాకా దెబ్బపడుతుంది. ఇక్కడ నువ్వు ఒక బీసీ బిడ్డను దాడి చేయించి తీసుకుపోయి కిడ్నాప్ చేయించి మూత్రం దాపించే స్టేజ్ కాడికి పోయినరు. రోజంతా కనిపించలేదు. సో ఈ దెబ్బ మొత్తం వాళ్ళకి, ఈ గుండాయిజం, ఈ కథ అంతా మొత్తం దెబ్బ మొత్తం ఆడిదాకా పోతుంది. యావత్ బీసీ సమాజం కావచ్చు, అసలు సభ్య సమాజం మొత్తం, మానవ విలువలున్న ఎవరినైనా కానీ మూత్రం దాగిపించడం అనేది చాలా కీలకమైనది. మన రజాకారుల పాలనలో ఇట్లా జరిగిందని విన్నాం, కానీ ఇలా స్వయానా చూస్తున్నాం కదా. అదే ఇప్పుడు వీళ్ళు నయా రజాకారులు, రేవంత్ రెడ్డి తాబేదారులు, రేవంత్ రెడ్డి దగ్గర చెప్రాసి పనిచేస్తున్నటువంటి ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ దానికి ప్రతీకలు. రేవంత్ రెడ్డి చెప్పుకున్నాడు, మాది పెద్ద భూస్వామ్య కుటుంబం, మా ఇంటి ముందు కూడా చెప్పులు పట్టుకొని పోయేది అని చెప్పిండు. ఆయన్నే చెప్పిండు కదా. సో నీ ఆలోచనల దిమాక్లు అట్లనే ఉన్నాయి. ఆయన నిజంగా అట్లా నాకైతే తెలియదు, కానీ ఆయన దిమాక్లో మాత్రము అటువంటి ఆలోచనలు, మా ఇంటి ముందు కూడా చెప్పులు పట్టుకొని పోవుడు. కళాకారులు మాట్లాడుతూ కూడా ఏ కళాకారులే ఉన్నప్పుడు మా గేట్ కాడ పాటలు పాడే వాళ్ళనే అని మాట్లాడినట్టు ఆయన కొన్ని సందర్భాలలో. అంటే అటువంటి ఆలోచన ఉన్నటువంటి వాడు ఉన్నాడు కాబట్టి ఆయన పాలనలో ఇంత అద్భుతంగా నడుస్తున్నది రాజ్యం. మొన్న రేవంత్ రెడ్డి బీసీలకు 42% అంటే నా నల్గొండలో నేను 50% ఇస్తా అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించిండు. మరి ఇలా 50% రిజర్వేషన్ల బీసీలకు ఇట్లా ఇదేం పరిస్థితి? బక్వాస్ ఇది ఒక బక్వాస్, అబద్ధపు మాట. వీళ్ళు అబద్ధపు పునాదుల మీద పాలన జరుపుతా ఉన్నారు, అబద్ధపు పునాదుల మీదే పాలన చేస్తా ఉన్నారు.